తెలంగాణ సచివాలయం వద్ద పెను ప్రమాదం తప్పింది. సచివాలయ భవనం పెచ్చులూడిపడిన ఘటనలో కారు ధ్వంసమైంది. ఒకవేళ ఈ పెచ్చులు ఎవరి మీదైనా పడి ఉంటే ప్రాణాలే పోయేవి. బుధవారం రాత్రి సచివాలయ భవనం 6వ అంతస్తు నుంచి అతికించిన డిజైన్లోని ఒక దిమ్మె ఊడిపడింది. ఊడిపడిన దిమ్మె పార్కింగ్లో ఉన్న రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సచివాలయం 6వ అంతస్తులోనే సీఎం, సిఎస్ కార్యాలయాలు ఉన్నాయి. నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం పెచ్చులూడి పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనమని అందరికీ తెలిసిందే. మరి దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆడ పక్క పడుతుంది. $1200 కోట్లతో కట్టిన పక్కాగా కట్టిన అన్ని కూలి రావట్లే కదని. ఓకే అదే ఒక్క నిమిషం అన్న పెట్టు. నువ్వు దూరం పెట్టన్నా.